అవాస్తవాలు ఉన్నాయి, ప్రొపగాండా టైప్ మెటీరియల్ ఉంది, అర్థ సత్యాలు ఉన్నాయని చెప్పి మా రియాక్షన్గా ఎవరిని అర్థం దానికి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇందులో అబద్ధాలు ఉంటే 5 నిమిషాల్లో నేను రాజీనామా చేస్తాను. మరి రాజీనామా చేస్తారో మరి దళితులకు వాళ్ళ ముఖ్యమంత్రి పదవి దాన్ని లాక్కొని తీసుకున్న విషయం ఇప్పుడు ఆయన ఏమంటారో మేము మాట్లాడే కానీ వాళ్ళ విద్యను వదిలేస్తాం. కానీ ఏ విధంగా గవర్నెన్స్ ని ఫాల్స్ ప్రొపగాండా కోసం ఉపయోగిస్తున్నారో మొదటి విషయం, భారతదేశంలోనే జిఎస్డిపి గ్రోత్ లో, రెవెన్యూ రిసీట్స్ లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని పదే పదే శాసనసభలో బయట ఈ ప్రభుత్వం ప్రొపగాండా చేసుకుంటుంది. మేము కొన్ని నోట్స్ విడుదల చేశాము. దాంట్లో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఇంత గ్రోత్, ఇంత రెవెన్యూ గ్రోత్, ఇంత జిఎస్డిపి గ్రోత్ అని చెప్పి కొన్ని ఫిగర్స్ వాళ్ళు మరి సభ ముందు మీ అందరి ముందు ప్రవేశపెడుతున్నారు. గత ఫిగర్స్ మనం చూసుకుంటే సిఏజీ వెబ్సైట్ నుంచి 15 టు ఫిబ్రవరి 2016 మనం ప్రతి సంవత్సరం ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూస్తే 360 కోట్లు, 313 కోట్లు, 400, 500, 300, 200, 500, 300 అట్లా మంత్లీ ఫిగర్స్ ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసరికి అరే మేము ముందు ఇచ్చిన ప్రొజెక్షన్స్ అది చాలా తేడా వస్తుందని చెప్పి లాస్ట్ మంత్లో మార్చ్ 2016లో ఏకంగా ఏ కారణం లేకుండా ఏ రెవెన్యూ రాకుండా అంతకుముందు నెల 300, 200, 500 రాసిన వాళ్ళు ఒక్క నెలలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ 9,900 కోట్లకు రాశారు. మేము అన్అఫీషియల్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఎంక్వైరీ చేస్తే అవును ఇది వాస్తవం, ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాదు, మన కాదు, ఏదో పైన చెప్పింది కొంత ఎడిషనల్ ఫిగర్ యాడ్ చేయండి అని ఒక 7-8 కోట్లలో యాడ్ చేయడం జరిగింది. 7,000 డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఖర్చు పెట్టే అమౌంట్. వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన అమౌంట్ ఎంత? 50,000 కోట్లు. ఫైనల్గా ఖర్చు పెట్టింది ఎంత? వాళ్ళు చెప్పిన దాంట్లోనే 36,000 కోట్లు. అంటే సుమారు ఇందులో 28% ఎఫిషియన్సీ ఉంది. చెప్పిన దానికి చేసిన దానికి. మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అదే దాంట్లో లాస్ట్లో చూడండి, ఇక్కడ పైన ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అకౌంట్స్ అట్ ఎ గ్లాన్స్ 2015-16 రెవెన్యూ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. వాళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం 530 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ అని రాశారు వాళ్ళు. ఇదే ఫిగర్ జనంలో పోయింది. కానీ జరిగింది ఏంది? చివరిగా ఈ అంకెలు ఫైనలైజ్ అయినప్పుడు వాళ్ళు రాసిందే తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్ 4,300 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అని ముందు ప్రొజెక్ట్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో 4,300 కోట్లు. ఈ విషయంలో కూడా వాస్తవానికి వాళ్ళు చెప్పుకునే దానికి చాలా తేడా ఉంది. రెండోది, 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళు ఓవర్ డ్యూ ఉన్న ఏరియర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రావాల్సిన ఏరియర్స్ 2 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న విషయం కూడా ఎక్కడ ఎవరిని అడ్రస్ చెప్పు అంత బ్రహ్మాండంగా చెప్పి చివరిగా
మీరు చెప్పిన దానికి అన్నిటి కూడా దేశంలోనే 29,000 కోట్ల బ్యాంక్ క్రెడిట్ మేము రైతులకు ఇప్పించారు. ఇది పూర్తిగా వాస్తవం. 20,000 కోట్ల ఇది ఘనత. వాస్తవాలు వేరే తిరుగులని చెప్పి మేము మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసిండు ఆయన స్పీచ్లో. ప్రతిపక్షాలను బెదిరించే రకంగా, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే రకంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇట్లా మాట్లాడాల. మేమంట ఆరోపణలు చేయకూడదట, చేస్తే ప్రూవ్ ఆర్ పెరిష్ అనే చట్టం తీసుకురాబోతున్నా అని. ప్రూవ్ ఆర్ పెరిష్ ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? కేసీఆర్ మార్క్ ప్రజాస్వామ్యంలో నీకు ఎందుకు అదురు బెదురు? ధర్నా చౌకులు ఎందుకు పరిస్థితి చేస్తారు? ఈ రకంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఒక డార్క్ భాష మాట్లాడాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం. తప్పనిసరిగా ఈ సెషన్స్ లో ఆయన మాట్లాడిన పరిభాషకి అర్థం పరమార్థం ఏంటో మేము కూడా తెలుసుకుంటాం. ఇలా ప్రతిపక్షాలు అనేక రకాలుగా ఆధారాలతో చేస్తాయి. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీది. ఇది తప్పైతే తప్పని చెప్పు, ఒప్పైతే ఒప్పని చెప్పు. ప్రూవ్ ఆర్ పెరిష్ అని అంటే వెనకటి రోజుల్లో ఏదో డిక్టేటర్షిప్ రాజకీయం అంటే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చేటట్టు నల్ల చట్టాలు తేవాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇది పరాకాష్ఠ ప్రజాస్వామ్యానికి. తెలంగాణ 29వ రాష్ట్రంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అనేక ఇప్పుడే చెప్పిన ఫిరాయింపుల చట్టాన్ని కూడా లెక్క చేయకుండా బుల్డోజ్ చేస్తూ అనేక అక్రమాలు అప్రజాస్వామికం చేస్తూ చివరికి బెదిరింపులకు దిగిండు. ప్రజలతో గమనించాలి. దీన్ని బరాబరుగా ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.